హాయ్ అండి. ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో పాకిస్తాన్‌కి, ఇండియాకి దీని మధ్యలో మనకు తెలియనిది ఒకటి నడుస్తా ఉందండి. ఏంటంటే పాకిస్తాన్‌లో ఇంటర్నల్‌గా చాలా గొడవలైతే జరుగుతా ఉన్నాయి. యాక్చువల్‌గా మనకు తెలియనిది ఏందంటే కొన్ని సంవత్సరాలుగా అయితే అక్కడైతే కొన్ని ఇంటర్నల్‌గా మనం ఏదైతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనుకుంటామో ఒక్కోసారి మన దగ్గర కేరళలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అయితే అణగదొక్కేస్తుంటుంది కదా! అలా అయితే పాకిస్తాన్‌లో చాలా దారుణంగా అయితే కొన్ని సివిల్ వార్స్ అయితే జరుగుతా ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే బెలుచిస్తాన్ మనకు తెలిసిందే. BLA అంటారు. బెలుచిస్తాన్ రెవల్యూషన్ ఆర్మీ వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళ సొంత దేశంగా ప్రకటించేసుకుంటా ఉన్నారు. ఒక పక్కన సందులో సడేమి అన్నట్టు మన ఒక పక్కన ఇండియా జమ్మూ కాశ్మీర్లో యుద్ధం చేస్తూ ఉంటే అటు పక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆక్రమించుకుంటూ కొంచెం కొంచెం ముందుకు వస్తూ పూర్తిగా బెలూచిస్తాన్ మొత్తం వాళ్ళ ఆక్రమణలో ఉండిపోయింది. అక్కడ ఉన్న పోలీసులందరూ పారిపోతున్నారు. అక్కడ ఉన్న ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ అందరూ పారిపోతున్నారు అక్కడ నుంచి వదిలేసి. ఓవరాల్ వాళ్ళైతే స్వతంత్రం ప్రకటించుకున్నారు. మా దేశం బెలూచిస్తాన్ దేశంగా వాళ్ళైతే ప్రకటించేసుకున్నారు. ఓ పక్కన చూసుకుంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న దేశంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన సింధు అని ఒక దేశం ఉంది. అక్కడే సింధు ఒక రాష్ట్రం లాంటిది. అది కూడా వాళ్ళు కూడా మీ సొంత దేశంగా ప్రకటించుకున్నారు. వాళ్ళు కూడా అక్కడున్న కొంతమంది ఎవరైతే ఉంటారు కదా వాళ్ళైతే తిరగబడి వాళ్ళు కూడా సొంతంగా దేశం అయితే ప్రకటించుకుంటున్నారు. యాక్చువల్గా ఇదంతా జరుగుతూ ఉంది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది పీక్ స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు పీక్ స్థాయి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రీసెంట్గా చూసాం, ఒక ట్రైన్ కూడా కబ్జా చేసి ట్రైన్ అక్కడ ఉంచేసుకోవడం. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని కూడా తక్కువ మందిని కాపాడారు. ఆ తర్వాత వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళే ఆర్మీ వాళ్ళని చంపేశారు. కానీ సామాన్య ప్రజలైతే బెలూచిస్తాన్ వాళ్ళైతే వదిలేయడం చూసాం మనమైతే. ఇదంతా జరుగుతూ వచ్చింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దేశంలో సివిల్ వార్ ఏదైతే నడుస్తుందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అయితే మనం పహల్గామ్లో అయితే సామాన్య ప్రజలను చంపడము, ఆ చంపిన ప్రజలను కూడా హిందువులను చంపడము. అంటే ఏంటి, అక్కడ మోటివేషన్ తీసుకొచ్చారు. ఏంటంటే పాకిస్తాన్లో వాళ్ళకి మోటివేషన్ ఏంటి, హిందువులు భారత్లో ఉన్న హిందువులను చంపితే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది, దీని నుంచి తప్పించుకోవచ్చు, అప్పుడు దేశం మొత్తం ఒకటిగా ఉంటుంది. లేకుంటే దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా మన దేశ ఆర్మీ కావచ్చు, లేకుంటే మన దేశ రాజకీయ నాయకులు కావచ్చు, భారత్పై వెళ్ళి హిందువులను చంపేసి వచ్చారనే ఒక ఒక ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ని లేకుంటే ఒక ఎమోషన్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే ప్రయత్నించింది. కానీ అది విఫలమైపోయింది. వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైతే భారత్ అటాక్ చేస్తుందో దాన్ని తట్టుకోలేక ప్రజలు కూడా అల్లకల్లంలో అయిపోతున్నారు. ఒక రకంగా వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వట్లేదంట. బ్యాంకులకు వెళ్ళి మా డబ్బులు విత్డ్రా చేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, వార్ జరిగినప్పుడు డబ్బులు కావాలి కదా, బయటికి రాలేకపోతున్నారు, ఖర్చులు డబ్బులు కావాలి కాబట్టి బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకుందామంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వచ్చేసి బ్యాంకులతో డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని అయితే చెప్పేస్తుందంటే. ఇలా అయితే రకరకాల ఆంక్షలు అయితే విధిస్తూ ఉంది పాకిస్తాన్. ఏం అర్థం కాని సిచ్యువేషన్లో అయితే పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇంకా తిరుగుబాటు మొదలెట్టారు. ఒక రకంగా సివిల్ వార్ అనుకోవచ్చు. అంటే ప్రజలే తిరగబడుతున్నారు ఆర్మీ పైన, ప్రజలే వాళ్ళ గవర్నమెంట్ పైన తిరగబడుతున్నారు. ఒక పక్కన ఇమ్రాన్ ఖాన్, ఇంతకుముందు మాజీ ప్రధాని, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన పార్టీ కూడా ఏమీ సపోర్ట్ లేదు. ఎందుకంటే మన దేశంలో చూడండి, కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న కష్టకాలంలో యుద్ధం వస్తుంది కాబట్టి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్కి కావచ్చు, ఇప్పుడున్న ఆర్మీకి కావచ్చు, ఇప్పుడున్న ఆర్మీ అనకూడదు, ఆర్మీకి కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్కి పూర్తి మద్దతు అయితే ప్రకటించారు. ఖచ్చితంగా కాశ్మీర్ని ఆక్రమించింది ఏదైతే పాకిస్తాన్లో ఆక్రమించారో దాన్ని స్వాధీనం చేసుకొని అయితే ఒక పక్కన కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు స్వచ్ఛందంగా మేము మీ వెనకాల ఉంటున్నామని చెప్పుకొచ్చారు. అంటే దేశం మొత్తం ఒక్కతాటికి వచ్చింది, వార రంగం దేశం మొత్తం ఒక్కతాటికి వచ్చింది. పాకిస్తాన్లో అలాంటి సిచ్యువేషన్ లేదండి. సందులో సడేమి అన్నట్టు ఎక్కడ దొరికితే అక్కడక్కడ చిన్న చిన్న దేశాలు వాళ్ళు ప్రకటించేసుకుంటున్నారు. చిన్న చిన్న ఏరియాలని కబ్జా చేసేసి అక్కడైతే వాళ్ళు సపరేట్ దేశంగా విడిపోవాలని కోరుకుంటున్నారు. అంటే పాకిస్తాన్ వచ్చి దాదాపు 3-4 ముక్కలుగా అయితే విడిపోయే ప్రయత్నం అయితే అక్కడ ప్రజలైతే చేస్తూ ఉన్నారు. ఆర్మీ కూడా ఆల్రెడీ బెలూచిస్తాన్ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంది. అలానే సింధు ఇప్పుడు బయటకు వచ్చేసింది. అలానే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా మేము మా సపరేట్ దేశం కావాలని వాళ్ళైతే ఇప్పుడు ఈ వార్ జరిగే టైంలో అయితే అటాక్ అయితే చేస్తున్నారు. వాళ్ళ దేశంలోనే ఇంత కుతంత్రాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని సరిదిద్దుకోలేక ఇప్పుడు ఒక ఎమోషన్ భారత్ పైన యుద్ధం చేస్తే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గవర్నమెంట్కి అండగా ఉంటారని ఆశించారు. కానీ అలాంటిది ఏం జరగట్లేదు. ఎందుకంటే దీనివల్ల నష్టం జరుగుతుందని వాళ్ళకి కూడా తెలుసు. భారత్ పైన మనం గెలిచే ఛాన్స్ లేదని అయితే వాళ్ళకి తెలుసు. కాబట్టి అసలు వాళ్ళ ప్రధాని అంతులేడు, వాళ్ళ ప్రధాని ఎటు పోయాడో తెలియదు, అంతు లేకుండా పోయాడు. వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా వెళ్ళి బంకర్లో జాక్కుంటున్నాడు. మన ఆర్మీ చీఫ్ వచ్చేసి మనం పబ్లిక్గా మీటింగ్లు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మన ప్రధాని మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అలానే వార్ రూమ్స్లో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కాశ్మీర్ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇంత తిరుగుతూ ఉంటే ప్రశాంతంగా వాళ్ళైతే చావు భయంతో అయితే వాళ్ళైతే దాక్కుంటూ ఉన్నారు. ఇది భారత్కి పాకిస్తాన్కి తేడా
అండి. మనమైతే దేశం ఒక్కటిగా ఉండాలని మనమైతే ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆర్మీకి కావచ్చు, లేకుంటే మన గవర్నమెంట్కి కావచ్చు, మనమైతే ప్రతి పార్టీ కావచ్చు, ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. పాకిస్తాన్ చూస్తే వాళ్ళైతే దేశం ముక్కలు కావాలని వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు. ఇదే డిఫరెన్సు. ఇది కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ అయితే ఇలాంటి అటాక్ చేసి పహల్గామ్లో ఒక సృష్టించింది. మెయిన్ రీజన్ అయితే ఇదే. వాళ్ళ దేశంలో తిరుగుబాటు తయారైంది, సివిల్ వార్ నడుస్తుంది కాబట్టి దాన్ని ప్రపంచానికి తెలియకుండా చేయడానికే భారత్ పైన యుద్ధానికి వచ్చింది.